నీకే తెలుసు రేవంత్ రెడ్డి ఏడ ఉన్నావు? నిజామాబాద్ నగరంలో నిన్న రాత్రి వీచిన ఈదుర గాలులకి వర్షానికి నిజామాబాద్ నగరంలోని అభయస్థం కాలనీలో నివాసం ఉంటున్న నివాసాలన్నీ నేలమట్టమైపోయినాయి. ఆ గాలివానకి నిరుపేదలు రేకుల ఇండ్లు మొత్తం ఎగిరిపోయి వేరే ప్రాంతాలలో పడ్డ పరిస్థితి ఉన్నది. నిల్వ నీడలేని పరిస్థితిగా ఇక్కడ అభయస్థ కాలంలో ప్రజలు ఈరోజు అభయస్థ కాలం అభివృద్ధి కమిటీ తరఫున వాళ్ళని సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అయితే నిజామాబాద్ అర్బన్లో ఏదైతే మనకు అభయస్థం కాలానికి సంబంధించిన దాంట్లో నిరుపేదలు అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి గతంలో గౌరవనీయులు మొహమ్మద్ షబ్బీర్ అలీ గారు ఇక్కడ కాలనీ అభివృద్ధి కోసం నిధుల్ని మంజూరు చేశారు. అట్లాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా కాలనీ అభివృద్ధి కోసం సహకరిస్తామని చెప్పడం జరిగింది. గౌరవ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ సిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా విన్నవించడం జరిగింది. అంటే ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. దానికి అనుకూలంగా ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. నిజామాబాద్ నగరంలోని ఈ అర్బయాస్త కాలంలో నివాసం లేకుండా అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలని చెప్పేసి మొహమ్మద్ షబ్బీర్ అలీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మన మహేష్ కుమార్ గౌడ్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి విన్నవిస్తూ ఉన్నాం. కాబట్టి కాలనీ పేదల పక్షాన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి నివాసానికి దూరంగా ఉంటున్నారు కాబట్టి నివాసాలని కోల్పోయిండ్రు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ పద్ధతుల్లో గతంలో ఆ విధమైన సహకారం అందింది. అట్లాగే ఇప్పుడు ప్రకృతి విపత్సానికి ఇండ్లని కోల్పోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి తలెత్తకుండా ఉండాలి అని అంటే రాబోయే కాలంలో పక్కా ఇందిరమ్మ ఇండ్లని